హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు టాలెంట్ మంత్రి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అంటే తాజాగా మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి. మీకు ఈ వీడియోలో పూర్తి వివరాల గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీరందరూ కూడా తప్పకుండా అయితే వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్‌ఫుల్ అనిపించినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ని కూడా విజిట్ చేయండి. అక్కడ కూడా మీకు యూజ్ అయ్యే కంటెంట్ అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్ అయితే లింక్ పెట్టున్నాను. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, సో, మనకు వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారంటే, రానున్నటువంటి 6, 7 గంటల్లో ఈ వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం అనేటువంటిది ఏర్పడి, సో, అది రేపటి సాయంత్రంలోగా వాయుగుండంగా బలపడేందుకు అవకాశం అయితే ఉన్నట్లు హెచ్చరికలైతే చెప్తూ ఉన్నారనమాట. దీంతో పాటుగా మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని జిల్లాల్లో అలర్ట్ కూడా ప్రకటించడం అయితే జరిగింది. ఓకేనా. సో, ఈ యొక్క అల్పపీడనం వచ్చేసి మనకు ఇక్కడ మీరు శాటిలైట్ మోడ్‌లో చూడొచ్చండి ఈ లైవ్‌లో కూడా. సో, ఈ విశాఖ అంటే వైజాగ్ ఆనుకొని ఈ బంగాళాఖాతంలో తీర ప్రాంతాల దగ్గరైతే ఏర్పడడం అయితే జరుగుతుందనమాట అల్పపీడనము. సో, ఇక అది ఇక్కడ ఏర్పడి కొంచెం కొంచెంగా వాయుగుండంగా అయితే బలపడి రానున్నటువంటి రోజుల్లో ఈ తెలుగు రాష్ట్రాల మీద తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి జిల్లాల మీదైతే కదులుతూ వెళ్తుందని చెప్తూ ఉన్నారనమాట. సో, దీని ప్రభావంతో వచ్చేసి మనకు రానున్నటువంటి 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విశాఖపట్నం కావచ్చు, అదేవిధంగా అనకాపల్లి, రాజమహేంద్రవరం, విజయవాడ, విజయనగరము, కృష్ణా, గుంటూరు, అమలాపురము, కాకినాడ, నెల్లూరు, కావలి ఇక్కడి వరకు ఉత్తరాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడి వరకైతే మనకు వర్షాలు ఎటువంటివైతే కొంచెం భారీగానే కురిసేందుకు అవకాశం అయితే ఉన్నట్లు చెప్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ మనకు ఈరోజు నైట్ నుంచి మోస్తరుగా వర్షాలు ఎటువంటివైతే స్టార్ట్ అయిపోతాయి. సో, ఇక ఆ అల్పపీడనం అనేటువంటిది బలపడే కొందే వాయుగుండంగా బలపడే కొందే వర్షాలు అనేటువంటివి కొంచెం కొంచెం ఇంక్రీజ్ అవుతాయన్నమాట. కొంచెం భారీగానే కురవడం అయితే మొదలవుతాయి. ఓకేనా. ఇక్కడ వైట్‌గా కనిపిస్తుంది కదా మీకు. విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి. అక్కడ ఈ వైట్‌గా కనిపించేదంతా కూడా మనకు అల్పపీడనం లెక్క అన్నమాట. ఓకేనా. సో, ఇది ఇక్కడ ఏర్పడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జిల్లాల వైపైతే కదులుతూ వెళ్ళడం అయితే జరుగుతుందని మనకు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు ప్రస్తుతానికైతే. ఓకేనా. సో, దీంతో పాటుగా మనకు తెలంగాణ రాష్ట్రంలో మరికొన్ని జిల్లాల్లో వర్షాలు ఎటువంటివైతే ఉన్నాయి ఈ రాబోయేటువంటి అల్పపీడన ప్రభావంతో. ముఖ్యంగా వచ్చేసి మనకు రేపు మార్నింగ్ నుంచి కొత్తగూడెం కావచ్చు, భూపాలపల్లి, అదేవిధంగా పెద్దపల్లి, ములుగు ఈ యొక్క జిల్లాల్లో భారీ వర్షాలు ఎటువంటివైతే కురుస్తాయని, దీంతో పాటుగా ఏపీలో వచ్చేసి శ్రీకాకుళము, మన్యము, అదేవిధంగా అల్లూరి, విశాఖపట్నము, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు ఈ జిల్లాల్లో కూడా వర్షాలు ఎటువంటివైతే కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేయడం అయితే జరిగిందనమాట. ఈ జిల్లాలకు అలర్ట్ అయినటువంటిది అయితే జారీ చేశారు. అదేవిధంగా మనకు తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే ఎఫెక్ట్ అయితే ఉంది. బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చి మనకు ఆల్మోస్ట్ ఆల్ ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సో వాటన్నిటికీ కూడా ఎఫెక్ట్ అనేటువంటిది ఉండేందుకు అవకాశం అయితే ఉండొచ్చని ప్రస్తుతానికైతే చెప్తూ ఉన్నారనమాట. ఇది రేపు మనకు సాయంత్రం లోపల తీవ్ర వాయుగుండంగా అయితే మారేందుకు అవకాశాలు అయితే ఉన్నట్లు అంటూ ఉన్నారు. సో, ఇక తీవ్ర వాయుగుండంగా మారితే మనకు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు అనేటువంటివి ఇచ్చేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చనమాట. దీని ఎఫెక్ట్ వచ్చేసి రానున్నటువంటి 3 రోజుల పాటు ఉండేందుకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. రానున్నటువంటి 3 రోజుల పాటు ఈ కోస్తాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలోనూ వర్షాలు అనేటువంటివి కొంచెం భారీగా పడతాయి. ఇక రిమైనింగ్ ఈ యొక్క దక్షిణ కోస్తాంధ్ర అలాగే రాయలసీమ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో అక్కడక్కడ ఒక మోస్తరుగా వర్షాలు అయ్యేటువంటివి అయితే కురుస్తాయన్నమాట. అంత భారీ ఎఫెక్ట్‌తో కూడుకునేటువంటి వర్షాలు కాదు. ఒక మోస్తరుగా కురుస్తాయి. మనకు కోస్తాంధ్ర ప్రాంతాలకు మాత్రం కొంచెం భారీగానే వర్షాలు అయ్యేటువంటివి అయితే నమోదవుతాయన్నమాట. ఓకేనా. సో, ఈ విధంగా అయితే ఉందండి మనకు. ఈ రాబోయేటువంటి అల్పపీడన ప్రభావంతో వర్షాలయ్యేటువంటివి ఎక్కడెక్కడ కురుస్తాయి అనే విషయం గురించి మీకు క్లారిటీ అయితే ఇచ్చాను. ఓకేనా. సో, ఈ వీడియోలో మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేసి అయితే తెలియచేయండి. ప్రెజెంట్ మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వెదర్ ఎలా ఉందో కూడా వీడియోని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. సో, ఇప్పటికే మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే పర్టిక్యులర్‌గా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలు మొత్తం కూడా నీట మునిగిపోయినాయన్నమాట కంప్లీట్‌గా. ఇప్పటివరకు కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా. ఓకేనా. సో, ఈ యొక్క కామారెడ్డి కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు. ఓకేనా. అక్కడక్కడ కొన్ని ఏరియాల్లో కంప్లీట్‌గా ఈ చెరువులు ఇవన్నీ కూడా గుంటలు ఇవన్నీ కూడా పొంగి పొర్లడం వల్ల మనకు కొన్ని ప్రాంతాలకు వరద ముప్పు అనేటువంటిది వచ్చి కంప్లీట్‌గా నీట మునగడం కూడా జరిగింది. ఓకేనా. సో, ఇక మళ్ళా కూడా ఇంకొక ఉపరితల ఆవర్తనం అనేటువంటిది అయితే రాబోతున్నట్లు చెప్తూ ఉన్నారు కాబట్టి రేపటి రోజున. సో, కొంచెం జాగ్రత్త అయితే వహించండి. ముఖ్యంగా వచ్చేసి మనకు ఈ కోస్తాంధ్ర ప్రాంతాలకి ఎఫెక్ట్ అయితే ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో
ఇది మేబీ దాని మీదకైతే కదులుతూ వెళ్ళినట్లయితే అక్కడ మళ్ళీ కూడా వర్షాలు ఎటువంటివి అయితే కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట. బట్ ఏదేమైనా నేను మీకు ఇన్ఫామ్ అయితే చేస్తూ ఉంటాను డైలీ మన ఛానల్ నుంచి వెదర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకునేసి డైలీ పెట్టేటువంటి వీడియోస్ని అయితే ఫాలో అప్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.